నా వాయిస్ రైజ్ చేయడానికి ముందు నేను చాలా ఆలోచించా. ఈ వీడియో చెయ్యాలా వద్దా అని. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్‌ని హానెస్ట్‌గా చెప్పడం ఈజీ కాదు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి. బయట అందరూ స్ట్రాంగ్‌గా కనిపించాలని ట్రై చేస్తాం. కానీ రూమ్ డోర్ క్లోజ్ అయ్యాక ఎంత ఏడుస్తామో మనకే తెలుసు. హాయ్! నేను లావణ్య. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన నార్మల్ అమ్మాయి. బిగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కాదు. పర్ఫెక్ట్ స్కిన్ కాదు. పర్ఫెక్ట్ లైఫ్ కూడా కాదు. కానీ ఈ వీడియోలో ఫస్ట్ టైం నిజం మాట్లాడతాను. మన సొసైటీలో ఫీవర్ వచ్చినా సింపతి ఉంటుంది. షుగర్ వచ్చినా జాగ్రత్త ఉంటుంది. బీపీ అంటే సీరియస్‌గా తీసుకుంటాం. కానీ థైరాయిడ్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్సర్సైజ్ చెయ్, ఓవర్ థింకింగ్ ఆపు, లేజీగా ఉంటావు అంతే. ఇలాంటి స్టేట్మెంట్స్ థైరాయిడ్ గురించి విని, 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 విని చివరికి థైరాయిడ్ అంటే ఒక సిల్లీ డిసీజ్‌గా కన్సిడర్ చేస్తున్నాం. మన సొసైటీలో ఫీవర్ వచ్చినా సింపతి ఉంటుంది. షుగర్ వచ్చినా జాగ్రత్త ఉంటుంది. బీపీ అంటే సీరియస్‌గా తీసుకుంటాం. కానీ థైరాయిడ్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్సర్సైజ్ చెయ్, ఓవర్ థింకింగ్ ఆపు, లేజీగా ఉంటావు అంతే. ఇలాంటి స్టేట్మెంట్స్ థైరాయిడ్ గురించి విని, 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 విని చివరికి థైరాయిడ్ అంటే ఒక సిల్లీ డిసీజ్‌గా కన్సిడర్ చేస్తున్నాం. థైరాయిడ్ అంటే వెయిట్ పెరగడం అనుకున్నాను. కానీ ఇది లైఫ్ మొత్తం ఎఫెక్ట్ చేస్తుందని తర్వాత అర్థమైంది. స్లోగా నా బాడీ మారడం స్టార్ట్ అయింది. అన్‌వాంటెడ్ హెయిర్ వచ్చింది. ఫేస్ స్మూత్‌గా ఉండేది. సడెన్‌గా చేంజెస్ వచ్చాయి. మిర్రర్‌లో చూసుకుంటే నాకే అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ మీమ్ ఉంది గదా! ఫేస్ ది ప్రాబ్లమ్ బట్ ఫేస్ ఈస్ ది ప్రాబ్లమ్. సేమ్ ఆ ఇన్‌స్టాగ్రామ్ మీమ్ నా కోసమే క్రియేట్ చేశారేమో అనిపించింది. బ్యూటీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. హెయిర్ ఫాల్, ఫేస్ డల్ అవ్వడం, స్కిన్ టైట్‌గా కనిపించడం అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫ్లాలెస్ థింగ్, పర్ఫెక్ట్ బాడీ, క్యూట్ స్మైల్, క్లియర్ ఫేస్. అప్పుడు ఆటోమేటికల్‌గా కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది నాలో నాకే. వై నాట్ మీ అనే కంపారిజన్. నేను ఎందుకు ఇలా అయిపోయాననే బాధ. కానీ ఒక అమ్మాయిలాగా అందంగా లేనే అన్న డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను తెలుసా కొన్ని రోజులు నేను. ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్న కాన్ఫిడెన్స్ అస్సలుండేది కాదు. ఫోటోస్ తీసుకోవాలని అనిపిచ్చేదే కాదు. ఎవరైనా నా ఫోటోస్ తీసినా కూడా నేను ఒప్పుకునేదాన్ని కాదు. చివరికి నా కాలేజ్ ఫేర్‌వెల్‌కి గూడా నేను నా బెస్ట్ ఫ్రెండ్స్‌తోనే ఫోటోస్ దిగాను. వాళ్ళని కూడా ఎక్కడ పోస్ట్ చేయించలేదు నా ఫోటోస్‌ని. నేను కూడా ఎక్కడ పోస్ట్ చేసుకోలేదు. ఎవ్వరికీ చూపించలేదు కూడా. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఇంకా దారుణమైన ఫేజ్ ఏంటి అంటే మూడ్ స్వింగ్స్ చేంజ్ అయ్యే ఫేజ్. ఈ ఫేజ్ దేవుడికి కూడా రాకూడదని నేను అనుకుంటాను. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుంటాను. ఇంకా దారుణమైన ఫేజ్ ఏంటి అంటే మూడ్ స్వింగ్స్ చేంజ్ అయ్యే ఫేజ్. ఈ ఫేజ్ దేవుడికి కూడా రాకూడదని నేను అనుకుంటాను. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుంటాను. సోషల్ మీడియాలో అమ్మాయిల గురించి చెప్పేదంతా అబద్ధం, చూపించేదంతా అబద్ధం అని నేను చెప్పను. ఎవరో ఒక అమ్మాయి ఉంటారు. ఆ అమ్మాయికి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల మూడ్ స్వింగ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అసలు మూడ్ స్వింగ్స్ అంటే ఏంటి? మూడ్ స్వింగ్స్ అనే పదాన్ని ఈ రోజుల్లో చాలా కామెడీ పదంగా చేసేసారు. అసలు మూడ్ స్వింగ్స్ అనే పదం ఒక హోల్ లైఫ్‌ని క్యారీ చేస్తుందని ఎవరికైనా తెలుసా అసలు? మూడ్ స్వింగ్స్ అనే పదం ఒక పర్సన్ యొక్క లైఫ్‌ని చేంజ్ చేస్తుందని ఎవరికైనా తెలుసా అసలు? ఎవరో గురించి ఎందుకు? నా గురించి నేనే చెప్తాను. నేను ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు ఎన్ని హోప్స్‌తో లేస్తానో, ఎట్ నైట్ నిద్రపోయేటప్పుడు అంత బాధపడుతూ నిద్రపోతాను. ఎంత బాధపడతానంటే, నెక్స్ట్ డే నేను నిద్ర లేయకపోతే బాగుండని దేవుడికి కోరుకుంటాను. నెక్స్ట్ డే నా చివరి శ్వాస ఆగిపోతే బాగుండని అనుకుంటాను. అంతగా బాధపడతాను. ఎందుకో తెలుసా? ఆ డేలో నా మూడ్ స్వింగ్స్ ఎంత దారుణంగా నా మనసుని హర్ట్ చేసుంటాయి. నా బ్రెయిన్‌ని ఎంతగా ఒత్తిడి చేసుంటాయి. నా బాడీ అలసిపోవటానికి కారణమై ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒకటా? రెండా? ఒక సిట్యుయేషన్, రెండో సిట్యుయేషన్, మూడో సిట్యుయేషన్ అంటూ ఏముండదు. చిన్న సిట్యుయేషన్ అయినా నా బాధకు, నా కన్నీళ్లకు కారణమవుతుంది. ఇదంతా నేను ఒక్క థైరాయిడ్ మీద నిందలు వేయటం లేదు. ఒక్క థైరాయిడ్ వల్లే ఇదంతా జరుగుతుందని నేను అనడం లేదు. కానీ థైరాయిడ్ ఈజ్ ది మెయిన్ పార్ట్. ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ ఒక విషయం గురించి బాధపడుతున్నారంటే లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు.
కానీ దానికి మించి ఎక్సెప్షన్ అన్నీ నెమ్మదిగా జరుగుతున్నాయి. హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనుకునే టైంలో కూడా హ్యాపీగా లేరు అంటే, బాధపడుతున్నారు అంటే అది మన ప్రాబ్లం కాదు. అది థైరాయిడ్ ప్రాబ్లం. హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లం. దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించి నివారించాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి ముసలమ్మల దాకా కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఈ థైరాయిడ్‌ని అంత డేంజరస్‌గా చూపిస్తున్నానా అని మీరు అనుకోవచ్చు. కానీ థైరాయిడే డేంజరస్. మీరు అర్థం చేసుకోవాలి. సొసైటీలో దాన్ని బాగానే గుర్తించారు. దానికి మంచి పేరే పెట్టారు. ఆ పేరేంటో తెలుసా? తింగరది, తెలివిలేనిది, ముదృష్టపుది, బుర్రలేనిది, బద్ధకస్తురాలు, పని చేతకానమ్మాయి, తనకేమీ చేత కాదు. ఇలాంటి పేర్లతో ఆ డిసీజ్‌కి నేమ్స్ ఇస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ నేమ్స్ కాదు. కరెక్ట్ నేమ్ ఏంటంటే థైరాయిడ్. బీపీ వస్తే ఒక ఎక్విప్‌మెంట్ తీసుకుంటాం. ఆ ఎక్విప్‌మెంట్‌ని ఇంట్లో పెట్టుకుంటాం. డైలీ చెక్ చేస్తాం బీపీని. షుగర్ వచ్చినా మనకు మనమే ఇంజెక్షన్స్ వేసుకొని ఆ షుగర్‌ని కంట్రోల్ చేసుకుంటాం. కానీ థైరాయిడ్‌కి కూడా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్‌ని వెతుక్కోవాలి. అదే టాబ్లెట్స్. ఎర్లీ మార్నింగ్ తినక ముందు వేసుకునే టాబ్లెట్స్. ఆ ఒక్క టాబ్లెట్ మన డే అంతా మన మైండ్‌ని కంట్రోల్ చేస్తుంది. మనం క్యూర్ అవ్వటానికి మెయిన్ రీజన్ అవుతుంది. ఈ సొసైటీలో అందరూ హ్యాపీగా ఉండటానికి పుట్టిన వాళ్ళే. ఒకరు బాధపడుతుంటే ఇంకొకరు చూసి నవ్వటానికి పుట్టిన వాళ్ళు కాదు. లేకపోతే ఒకరు కష్టపడుతుంటే ఇంకొకరు సుఖపడడానికి పుట్టిన వాళ్ళు కాదు. దేవుడు అందరినీ ఒకేలా పుట్టించాడు. అందరినీ అమ్మ కడుపునే పుట్టించాడు. అమ్మ పాలు తాగే పెరిగేలా చేశాడు. కానీ ఒక్కొక్క బాడీ ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంది. ఒక బాడీ హార్ట్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంది. ఒక బాడీ కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తుంది. ఒక బాడీ హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంది. కిడ్నీయో, హార్టో అయితే ఈజీగా ఆపరేషనో లేకపోతే ఐసీయూలో ఉండో మనం క్యూర్ చేసుకోవచ్చు. కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లం అయితే మనం తలకిందులు తపస్సు చేయాలి. అలాంటి వాళ్ళని ఎప్పుడూ చులకనగా చూడకూడదు. మన మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతున్నాయి అంటే మన పక్కన వాళ్ళు మనకి సెక్యూరిటీ ఇవ్వలేదని అర్థం. అలా సెక్యూరిటీ ఇస్తే మన మూడ్ స్వింగ్స్ ఎప్పటికీ చేంజ్ కావు. వాళ్ళతో హ్యాపీగా ఉంటే హ్యాపీగానే ఉంటాం. సొసైటీ అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవాలి. ప్రతి బాడీని రీసెర్చ్ చేయాలి. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదు. పక్కన వాళ్ళకి సెక్యూర్ ఇస్తున్నామని, వాళ్ళ రైట్స్‌ని మనం కాపాడుతున్నామని. ఎవరో ఒకరు సూసైడ్ చేసుకున్నారంటే, ఆ సూసైడ్ చేసుకునే వ్యక్తి తన జీవితాన్ని ముగించటానికి ముందు ఎంత బాధపడుంటాడో ఒక్కసారి ఆలోచించండి. తను ఎంతగా మైండ్ డిప్రెస్డ్ అయ్యుంటే ఆ పని చేసుంటాడో ఆలోచించండి. అదే తనకి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు తనని హ్యాపీగా ఉంచుంటే, హ్యాపీగా ఉంచనవసరం లేదు. కానీ అర్థం చేసుకొనుంటే ఆ వ్యక్తికి ఆ పరిస్థితి వచ్చుండేదా? అస్సలు వచ్చుండేది కాదు. అర్థం చేసుకోకపోయినా పర్లేదు. హ్యాపీగా ఉంచకపోయినా పర్లేదు. తనని తను అసలు వదిలేసున్నా కూడా తను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చుండేది కాదు. నా స్మాల్ సజెషన్ ఫర్ సొసైటీ. ఎవ్వరిని జడ్జ్ చేయకండి. ఎవరి లోపల బాధ వాళ్ళకే తెలుసు. మీకు తెలియదు. మీలో ఉన్న జబ్బు మీకు మాత్రమే తెలుసు. పక్కనోళ్ళకి తెలీదు కదా! సేమ్ అంతే. ఎవరి బాధ వాళ్ళకే తెలుసు. ఒక సామెత ఉంది కదా! గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి. తినేవాడికి కాదు అని. సేమ్ అంతే. ఎవరి కష్టం వాళ్ళకి తెలుసు. ఎవరి బాధ వాళ్ళకి తెలుసు. ఎవరి డిసీజ్ వాళ్ళకి తెలుసు. ఎవరు ఏ విషయం గురించి బాధపడుతున్నారో మనకు అనవసరం. వాళ్ళు బాధపడుతున్నారంటే అట్లీస్ట్ మనం ఓదార్చడం, కేర్ చేయటం, సెక్యూర్ ఇవ్వటం, అవన్నా చేయటం. అవి అవి కూడా చేయలేమంటే అసలు జస్ట్ పట్టించుకోకుండా ఉండడం అయినా సరే బెటర్. తెలుసా? చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే, థైరాయిడ్ ఫిజికల్ ప్రాబ్లం కన్నా మెంటల్‌గా ఎక్కువగా టార్చర్ చేస్తుంది మనుషుల్ని.
కాబట్టి దాని గురించి అవేర్‌నెస్ తెచ్చుకోండి. దాన్ని క్యూర్ చేసే పద్ధతుల గురించి తెలుసుకోండి. అవి పాటించండి. ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేసుకోండి. మీ మెంటల్ స్టెబిలిటీని మీరు తిరిగి తెచ్చుకోండి. మీ పూర్వ వైభవాన్ని మీరు మళ్ళీ పునరావృతం చేసుకోండి. డియర్ కామ్రేడ్స్, థైరాయిడ్ అనే బిగ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్న వారియర్స్, మీకు నా బిగ్ సెల్యూట్. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఒక ప్రాబ్లం కాదు. ఒక డిసీజ్ కాదు. అదొక పెద్ద గండం, యమగండం. అలాంటి యమగండం నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతూ, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారంటే, మీ అంత గొప్ప వారియర్స్ ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. మీరే మీకు దేవుళ్ళు. మీరే మీకు శక్తి. మీరే మీకు శివుడు. మీరే మీకు కృష్ణ. ఇంత కష్టంలో కూడా ఇష్టం వెతుక్కుంటూ బతుకుతున్న ప్రతి ఒక్కరికి నా బిగ్ సెల్యూట్.